చూస్తూ ఇంత చేస్తున్న ఒక స్పెషల్ స్టేటస్ కావాల్సిన అవసరంలో ఉన్న రాష్ట్రాన్ని, అంటే అంత బీద స్థితిలో ఉన్న రాష్ట్రానికి సింగపూర్ లాంటి రాజధాని కావాలా అంటే బేసిక్ గా థింకింగ్ ఎలా ఉంది అని ఒక్కసారి మీరు అందరూ ఆలోచిస్తారని చెప్తున్నాను. మనకి ఎక్కువ సమయం లేదండి, 11th కి ఇంకా 3-4 రోజులే ఉంది. మనం ఓట్ చేయాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఈ ఓటు ఒకటే మనకి ఆయుధం. ఈ మనం ఓట్ చేసే ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామో దాన్ని బట్టి నెక్స్ట్ 5 years మనం ఎలా బ్రతకపోతాము అనేది మనము నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. అంటే జస్ట్ ఎలక్షన్ ఓటింగ్ ముందు మనకి కంటి తుడుపు కార్యక్రమంగానో, అంటే ప్రజల్ని సైకలాజికల్ గా కొట్టే విధంగానో, బ్యాంకుల్లో డబ్బులు వేయడం, పసుపు కుంకుమనో, లేకపోతే రైతు రుణమాఫియానో, లేకపోతే పొలాలకి రైతులకి ఎకరాకి ఇంత ఇస్తానని చెప్పి ఇంత డబ్బులు ఇవ్వడము, ఇదంతా ఒక మాస్టర్ మైండెడ్ ప్లానింగ్ ప్రకారం జరుగుతుందండి. 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమీ చేయని ఈ ప్రభుత్వం అంటే జస్ట్ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నది కూడా చేయకుండా ఇప్పుడు కొత్తగా పసుపు కుంకుమలను పెట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దానికి అర్థం ఏంటి అంటే ఓటింగ్ ముందు ఓట్లు కొనుక్కోవడం. అది ఆ ఇచ్చే డబ్బు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోంచి తెచ్చిన డబ్బు కాదు, లేకపోతే ఆయన ఆస్తులు దుబాయ్, సింగపూర్, మలేషియాలో ఉన్నాయి. అది ఓట్లు కొనుక్కోవడం కాదు. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఇచ్చినా కూడా మీకు అర్థం అవ్వదా? మీకు తెలియదు అది ఎవరి డబ్బు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బా? ఆయన మలేషియాలో, దుబాయ్ లో, సింగపూర్ లో పెట్టిన ఆయన ప్రాపర్టీ నుంచి వచ్చిన డబ్బా కాదు. మన డబ్బు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన మన డబ్బు ఆయన కరెక్ట్ గా ఎలక్షన్ ముందు మనకు అందేలా చేస్తున్నారు. డ్వాక్రా అకౌంట్లంతా మాఫీ చేస్తా అని చెప్పిన ఆయన అది ఏం చెయ్యలే. లాస్ట్ లో మనకి ఓ చిన్న పసుపు కుంకుమం అన్న ఒక మాటలో మనకు పిచ్చ కాసులు. ఇది ఓటింగ్ ముందు దాన్ని చూసి మగాళ్ళు నాకు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు. కానీ ఆడవాళ్ళు అమ్మ మీరు అయ్యో ఏదో మన చేతికి డబ్బు వచ్చింది వాళ్ళకు ఓటు వేసేస్తామని మాత్రం అనుకోవద్దు. ఈ ఆలోచన కూడా మన జగనన్న గారి ఆలోచన. ఆ జగనన్న గారు ఆలోచనే వీళ్ళు కాపీ కొట్టి ఇప్పుడు ఇందాక చెప్పింది జీవిత గారు ఏం చెప్పింది, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పింది, అలాగే జగన్ గారి గురించి చెప్పింది, వైఎస్ఆర్ గారి గురించి చెప్పింది. సో వైఎస్ఆర్ గారు లాగా పులి బిడ్డ మన జగన్ గారి, వైఎస్ఆర్ గారి అబ్బాయి జగన్ గారు. సో మీరందరూ ఈ ఎలక్షన్ లో జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చి ఆయన గెలిపించాలి. సరే, ఈ 2 పార్టీలు పోటీ చేస్తున్నాయి, ముఖ్యమైన పార్టీలు.